Thank you, Satish garu, for inviting me this function. ఈ ఇయర్ నేను ఫస్ట్ టైం ప్రసాద్ ల్యాబ్స్లో వస్తున్నా. ఎవ్రీ ఇయర్ వస్తున్నాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫంక్షన్ విచ్ ఐఎమ్ అటెండింగ్. సో ఫీలింగ్ వెరీ స్పెషల్. మా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ట్రైలర్ కూడా ఇక్కడే లాంచ్ చేసాం. సో స్టిల్ ఐ రిమెంబర్ దట్ ఆ ఫీలింగ్ అనమాట. మన ఫస్ట్ సినిమా ట్రైలర్ ఎట్లా ఉంటుందని ఆ రియాక్షన్ అండ్ మల్టిపుల్ టైమ్స్ ప్లే చేసుకున్నాం. సో ఐ గాట్ ద సేమ్ ఫీలింగ్ బ్రో. ఐ కెన్ ఫీల్ యూ. సో అండ్ డెఫినెట్లీ మా సినిమా ఎలా అయితే జనాల మనసులో నిలిచిపోయింది, ఈ సినిమా కూడా అలాగే నిలిచిపోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇట్స్ నాట్ ఎ సోలో బాయ్ ఫిల్మే, కానీ అందరూ దీనికి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అండ్ నమ్ముతున్నాను. అండ్ ఫస్ట్లీ సినిమా గురించి చెప్పాలంటే మన సతీష్ గారికి అందరూ చెప్పినట్టు 7 Hills ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఇది లైక్ మన మిడిల్ క్లాస్ నుంచే వచ్చి ఒక సినిమాకున్న ప్యాషన్తో ఆయన సినిమా చేశారు. ఆయన ఫస్ట్ యాక్చువల్లీ ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. ఆ షార్ట్ ఫిల్మ్ బాగా నచ్చడంతో అదే డైరెక్టర్కి ఆయన ఛాన్స్ ఇచ్చారనమాట. సో అక్కడ నుంచి ఫండ్స్ సోర్స్ చేసుకొని బట్టల రామస్వామి బయోపిక్ తీశారు. అది కోవిడ్ టైంలో రిలీజ్ అయినా కూడా ఓటీటీలో చాలా బాగా ఆడింది. చాలా మంచి వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ డిఫరెంట్ ఫిల్మ్ చాలా కొత్త వాళ్ళతో అవకాశాలు ఇచ్చి తీశారు. సో దానికి ఆయన కంగ్రాచులేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మన గౌతమ్తో ఈ సినిమా స్టార్ట్ చేసి ఐ థింక్ ఈ సినిమా స్టార్ట్ చేసిన వెంటనే తను బిగ్ బాస్ 1కి వెళ్ళినట్టున్నాడు. సో వెళ్ళొచ్చిన తర్వాత హీ గాట్ ఎ వెరీ గుడ్ నేమ్. అండ్ నేను చూసాను ఆ సీజన్ అండ్ చాలా కాన్ఫిడెంట్ పర్సన్ బట్ స్టిల్ మధ్యలో రావడంతో అగైన్ హీ ఫెల్ట్ ఇప్పుడు ఈ సినిమాలో డైలాగ్ చెప్పినట్టే విన్నింగ్ ఈజ్ ఓన్లీ ఆప్షన్, గెలవడం మాత్రమే మనకి ఉన్న ఆప్షన్ అని చెప్పి అగైన్ హీ వెంట్ టు ద నెక్స్ట్ సీజన్ అండ్ హీ కేమ్ టు ద ఫైనల్స్ అండ్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. సో అలాగే ఈ సినిమాతో కూడా చాలా గట్టి హిట్ కొట్టబోతున్నాడు నేను అనుకుంటున్నాను. అది సతీష్ గారు వెయిట్ చేసి ఎంతో ప్యాషనేట్గా వెయిట్ చేసి కరెక్ట్ టైం కోసం చూసి July 4th రిలీజ్ చేస్తున్నారు. సో మీరు అందరూ తప్పకుండా చూడండి. ట్రైలర్ చాలా బాగుంది. మ్యూజిక్ ఇస్ ఫెంటాస్టిక్. జూడా శాండీ గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ ఫిల్మ్ గౌతమ్ డైరెక్టెడ్ ఎ ఫిల్మ్ ఆకాశమంతా, రైట్, ఆకాశ వీధుల్లో. సో ఆ సినిమాలో ఒక సాంగ్ చాలా బాగుంటుంది, సిద్ శ్రీరామ్ గారు పాడారు, అయ్యో అని. అప్పటి నుంచి నేను జూడా శాండీ ఫ్యాన్. అండ్ ఈ సినిమాలో ఫెంటాస్టిక్ ట్రైలర్స్ అండ్ మ్యూజిక్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఆన్ టీ సిరీస్ అండ్ లిరిక్స్ బై కాసర్ల శ్యామ్ గారు, చేతన్ ప్రసాద్ గారు అండ్ అవర్ ఓన్ రైట్ నౌ సూపర్ హిట్స్ ఇస్తున్న పూర్ణాచారి, వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో మంచి ఎలిమెంట్స్ థియేటర్లో చూసే ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. వెరీ గుడ్ యాక్టర్స్, గుడ్ లుకింగ్ హీరోయిన్స్ అండ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ లుకింగ్ హీరో అండ్ మ్యూజిక్ అండ్ మంచి అంటే యూత్కి ఒక మంచి సందేశం అనిపిస్తుంది. సో యూత్ అందరూ ఈ సోలో బాయ్కి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గౌతమ్, ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్. ఓకే, all the very best. And you're also I think co-producer for this film. Definitely మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. రైట్ నౌ ఈ ఫిల్మ్ మేకింగ్ ఇస్ బికమింగ్ వెరీ టఫ్. సో అలాంటి టైంలో ఓన్లీ కొంతమంది మిగులుతారండి. ఎందుకంటే ఆ ప్యాషన్ అంటే ఇప్పుడే తెలుస్తుంది. బేసిక్గా అది మంచిదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైతే నిజంగా సినిమా మీద ప్రేమ చూపిస్తారో వాళ్ళే ఇప్పుడు ఉంటారు ఇండస్ట్రీలో. అలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నారు. సో అలాంటి వాళ్ళు సతీష్ ప్రొడ్యూసర్స్ చాలా అవసరం ఇండస్ట్రీకి. సో రైట్ నో సతీష్ గారు పెద్ద హిట్ కొట్టి మంచి డబ్బులు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మంచి మంచి సినిమాలు తీయాలి. అండ్ గ్రేట్ జెస్చర్ బై ద టీమ్ బై ఇన్వైటింగ్ మురళీ నాయక్ గారు. మనకు తెలుసు ఆపరేషన్ సింధూర్ అనేది ఎంత ఇంపార్టెంట్ మన కంట్రీకి. అలాగే తన వీడియోస్ నేను చూసాను. ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ గాయ్. తను చాలా అతి చిన్న వయసులోనే అక్కడికి వెళ్ళి మన దేశానికి రక్షించడానికి తన ప్రాణాలు అర్పించాడు. సో మనస్ఫూర్తిగా ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉండాలి అండ్ అందరి సపోర్ట్ వాళ్ళకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఫైనలీ ఇక్కడ వచ్చిన అతిథుల గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. యాటా సత్యనారాయణ గారు ఎప్పటి నుంచో ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు అండ్ హీ మేడ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్ రజాకార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్. అండ్ మొన్న ఆయనతో పాటు నేను వెళ్ళాను అవార్డ్స్కి. సో హీ వన్ అన్ అవార్డ్. సో కంగ్రాచులేషన్స్ సార్. అండ్ మై ఫేవరెట్ ఆర్పి పట్నాయక్ గారు, మనందరి ఫేవరెట్. సో ఈజ్ అ లెజెండ్. హీ స్టిల్ రిమైన్స్ ద సేమ్ అండ్ హీల్ కీప్ గివింగ్ యూ ఫ్రెష్ మ్యూజిక్. సో ఇంకా మంచి మంచి మ్యూజిక్ చేసే సాంగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. అండ్ వెంకట్ గారు, రైట్, నవీన్ గారు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఎ గ్రేట్ ఫిల్మ్ ఫర్ అవర్ పీపుల్, డైరెక్టర్ అండ్ మన యాక్టర్కి. చాలా సింపుల్గా ఉన్నారు కానీ ఐ థింక్ చాలా సాలిడ్ ఫిల్మ్ ఇవ్వబోతున్నారు, అర్థమవుతుంది. సురేష్ జీ గారు మీరున్నారా సినిమాలో? ఓకే. అండ్ మన సూర్య ఎప్పటి నుంచో ఉన్నాడు ఇండస్ట్రీలో అండ్ హీఈస్ దట్ ఎవర్ చార్మింగ్, అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటాడు. సో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. త్రిలోక్ సిద్ధు కెమెరా వర్క్ చాలా బాగుంది, జూడా శాండీ మ్యూజిక్ చాలా బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫెంటాస్టిక్. అండ్ July 4th ఇన్ థియేటర్స్ రచ్చ చేయండి. ఈలోపు ఇంకో సినిమా వస్తుంది ఈ వీకెండ్, కుబేరా, మా గురుగారి సినిమా. దాన్ని కూడా చాలా పెద్ద హిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.